ప్రతి రైతుకు ఇబ్బంది పడుతూ నిజమైన రైతుకు ఏదైతే వ్యవసాయం చేసే రైతుకు మనం వెన్నుదండ ఉండాలి. రైతును రాచేయడం కోసం పెట్టుబడి సాయంగా ఇచ్చే ఈ రైతు భరోసాను దుబారా లేకుండా వెంచర్ల భూమి కానీ కొండలు గుట్టలు ఏదైతే వ్యవసాయం కానీ భూమి కూడా ఇవ్వడం వల్ల నిజమైన రైతు నష్టపోతున్నాడు. ఏదైతే రైతు 2 ఎకరాలు 4 ఎకరాలు నాటుపెట్టుకుంటే ఆ రైతుకు మనం ఒక ఎకరాకు 17,500 సాయం చేస్తుంటే రైతు లేని వారు భూస్వాములు పెత్తందారులకు హైదరాబాద్ లో ఉండి 100 ఎకరాలు కౌలు తీసుకుంటున్నారు. ఇక్కడ రైతు భరోసా తీసుకుంటున్నారు అనే ఉద్దేశం, రైతు బంధు తీసుకునే ఉద్దేశంతో ఈ రైతు భరోసాను మీ రైతుల నుంచి ఎవరికి ఇస్తే బాగుంటది, ఏ రకంగా రైతులకు మనం సాయం చేస్తే బాగుంటుంది అని చెప్పి మీ రైతుల ద్వారా సమాచారం సేకరించి గౌరవ ముఖ్యమంత్రి దీని మీద కూడా దిశానిర్దేశం చేస్తుంది. కాబట్టి మన ప్రభుత్వం ఒకటే, నిజమైన రైతుకు లబ్ధి జరగాలి, భూస్వాములకు కాదు, కొండలకు గుట్టలకు వెంచర్లకు కావద్దనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం. దీనికి మీ అందరూ సహకరించి ఈ తుర్కాపల్లి ఈ స్పేస్ సెంటర్ ఇంకా కూడా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నుంచి నిధులు కూడా ఎక్కువ వెచ్చించడానికి నా వంతు ప్రయత్నంగా మీ బిడ్డగా నేను పనిచేయడానికి ఉన్నాను. కాబట్టి ఎలక్షన్లపై పార్టీలు ఉండాలి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ మండలంలో ఉన్నటువంటి రైతుల పక్షాన రైతులకు కావాల్సినటువంటి సబ్సిడీలు కానీ రైతులకు ఇంకా రుణాలు కానీ ఏ రకంగా రైతు కానీ ఎప్పుడు ఏ సీజన్ వస్తే ఆ సీజన్ లో మనం సప్లై దానికి మొన్ననే దీని మీద రివ్యూ మీటింగ్ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. అక్కడ ఉన్న అధికారులు కూడా వచ్చి ఏ పిఎస్ సెంటర్ అవసరమైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా స్టాక్ పెట్టి ఏ రైతుకు గతంలో ఉన్నటువంటి ఇబ్బంది ఇట్లా చెప్పుల లైన్లు పెట్టి లేకపోతే యూరియా కోసం 4 రోజులు డిఎఫ్ కోసం 4 రోజులు లేకుండా స్టాక్ పెట్టడం కోసమే ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి దీంట్లో కూడా వివిధ పార్టీల నాయకులు సీనియర్ నాయకులు మీరు కూడా ఇంకా ప్రభుత్వానికి సహకరించి ఏ రకంగా రైతులకు మనం ఉపయోగపడతాం, ఏ రకంగా భూస్వారాన్ని పెంచాలి, ఏ రకంగా సేంద్రియ ఎరువులు కాకుండా పుట్టుమ ఎరువుల ద్వారా చేస్తున్న వ్యవసాయాన్ని తగ్గించి గతంలో పచ్చ రొట్టె కానీ గొర్రె ఎరువు కానీ పశువుల పేడ ద్వారా ఎక్కువ వ్యవసాయం చేస్తే దిగుబడి ఎక్కువ వస్తుంది, అక్కడ కల్తీ లేకుండా తయారవుతుంది. కాబట్టి అలాంటి వ్యవసాయం తయారు చేయడానికి ఈ ప్రభుత్వం అవగాహన సదస్సులు అదేవిధంగా రైతు భరోసా మీద ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి దీనికి పార్టీలకు అతీతంగా కూడా అందరం ఒక నిర్ణయం తీసుకొని మనం రాష్ట్ర ప్రభుత్వానికి కనుక మనం మెసేజ్ పంపితే దాంట్లో మీరు కూడా భాగస్వాములు అవుతారు. కాబట్టి ప్రజల కోరిక మేరకే రైతులను ఏ రకంగా పెద్ద చేయాలి, రైతులకు ఏ రకంగా అన్ని విధాల సబ్సిడీలు కానీ నాణ్యమైన విత్తనాలు కానీ ఎరువులు కానీ అందించాలనే నిర్ణయంతో పెట్టినటువంటి ఈ రైతు భరోసా మీద అవగాహన సదస్సు. కాబట్టి దాని మీరంతా ముఖ్య నాయకులంతా కూడా హాజరై రైతుల సహకారం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల అభిప్రాయం తీసుకొని ప్రభుత్వానికి పంపాల్సిందిగా ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన పెద్దలకు నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఈ రోజు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. లేకపోతే 1 గంట 2 గంటలు మా పెద్దలతో కూర్చొని చేసే చర్చించాల్సిన అవసరం ఉండే. ఈ ఎంపీపీలకు జెడ్పీడీసీలకు ఎంపీడీసీలకు ఈ 2 రోజుల టైం ఉన్నందున అందరం కూడా మనం చేసే పనులకు వాళ్ళకు కూడా శిలాపలకాలమైన పేరు ఉండాలి. 5 రోజులు నిధులున్నా లేకున్నా ఆ ప్రభుత్వం ద్వారా ఎంతో మంది సర్పంచులు ఎంపీడీసీలు అప్పులపాల ఇంకా వాళ్లకు డబ్బులు రావాల్సిన అవసరం ఉంది. అలాంటి వాళ్ళకి కనీసం రాజకీయ నాయకులు గౌరవం ముఖ్యం. కాబట్టి లాస్ట్ రోజు ఆ బండ మీద పేరుంటున్న ఈ పనులు సాక్ష్యం చేసిన ఈ గ్రామానికి నిధులు తెచ్చిందని చెప్పి చెప్పడానికి ఒక నిదర్శనంగా ఉంటది. కాబట్టి ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నాం. ఆ సమయం కోసం మళ్ళొకసారి మీ బ్యాంకు ద్వారా మళ్ళొకసారి రైతులకు పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి ఇంకా మీకు బ్యాంక్ సంబంధించిన ఏమన్నా ఆ పెండింగ్ సమస్యలు ఉన్నా ఇవాళ మీ డీసీబీ చైర్మన్ కూడా వస్తానని చెప్పడం జరిగింది. కొంచెం మునుగోడులో ప్రోగ్రామ్ రాలేకపోయిండు. ఈ నెల 15 రోజుల్లో ఆయన పిలిచి కూడా మన బ్యాంకు అక్కడి నుంచి డీసీబీ నుంచి కూడా ఈ తుర్కాపల్లి బ్యాంక్ పిఎస్సీ ఎక్కువ కూడా నిధులు రావడానికి నా వంతు బాధ్యత ఇస్తారు. కాబట్టి ఈ అవకాశం రాజకీయ నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు అధికారులందరూ కూడా మళ్ళొక్కసారి పేరు ధన్యవాదాలు.